మైథిలి బోరు కొడుతుంది, రాముడి సీత ఆడదామా? సరే. ఫస్ట్ ఎవరు ఎత్తారు? నేనే ఎత్తా. సాక్షిత ఎత్తా అన్నాడు ఫస్ట్. సెకండ్ నేను ఎత్తా. ఆగు ఒకరు ఇంకొకరిని అడుగుతా. చెప్పండి రాయి స్వీటీ. 500 400 200 300 400 300 మళ్ళీ ఒకరు ఇంకొకరు నేను పేరు రాస్తా. ఫోర్త్ వాళ్ళు నేనే. చందమామ చందమామ తర్వాత సృజన సిరియన్. నెక్స్ట్ సమ్ముళ్ళు నేను కదా. వచ్చింది అందరికి వచ్చింది. రాముడు ఎవరు? నేనే. సీతను కనిపెట్టు. చూసుకున్నారా అందరి చిట్టీలు? చూసుకున్నాం. ఏ జాబిల్లి. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పురి. సీత ఎవరు? నేను. ఎన్ని మార్క్స్? 0. రాముడు ఎవరు? నేనే. ఎన్ని నీకు? గుండు. లక్ష్మణుడు ఎవరు? నేను. ఎన్ని? 900. భరతుడు ఎవరు? నేను. ఎన్ని మార్క్స్? 300. మా డాడీ వెళ్తుండ, మీరైతే ఆడుకోరు, నేను మళ్ళీ వస్తా. రాముడు ఎవరు? నేనే. సీతను కనబెట్టు. సమ్మక్క నువ్వేనా సీత? కాదు, నాకు 800. మీకు ఒక విషయం తెలుసా? ఏంటిది? మిల్కక్క బర్త్డే ఎప్పుడు తెలుసా? నాకు తెలియదు. మిల్కక్క బర్త్డే May 4th మిల్కక్క బర్త్డే. సరే మరి మిల్కక్క బర్త్డే కి మరి స్కిట్ చేద్దామా? చేద్దాం. 1 week to go, 6 days to go, 5 days to go, 4 days to go, 3 days to go, 2 days to go, 1 day to go. Finally, happy birthday మిల్కక్క. అక్క మరి టెడ్డీ బియర్ ఇద్దామా? అక్కే మన చిన్న పిల్ల నా టెడ్డీ బియర్ తో ఆడుకోవడానికి. మిల్కక్క బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తారు నువ్వు చెప్తాము. నేను మిల్కక్క బర్త్డేకి బ్యాంగిల్స్ ఇస్తా. స్మార్ట్ వాచ్ ఇస్తా. నువ్వు స్కెచ్ చేసి ఇస్తా. నువ్వేమిస్తా? మార్కర్ ఇస్తా. అక్క అందరు నన్ను అడగవా? మీ డాడీ పైసలు అడిగితే మీ డాడీ కొడతారు కదా, మళ్ళీ నువ్వు గిఫ్ట్ అడుగుతాను. గిఫ్ట్ నువ్వు పైసలు ఇవ్వకపోతే నీ బర్త్డేకి మరి ఎవరు గిఫ్ట్ ఇయ్యరు. మీరందరూ మా డాడీకి చెప్పకు. ఇంకా గిఫ్టే ఫైనల్ కదా, మీరు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ గిఫ్ట్ ఫైనల్ చేద్దాం. అవునా, మన అడిగితే కరెక్ట్ కదా. ఇవరకు మనం చెప్పినాం కదా, వాళ్ళకే ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. కిచెన్ ఇద్దామా అక్క? అయినా అక్కకి కిచెన్ ఎందుకు రాదు? కీ చైన్. అక్క గది ఏం చేసుకుంటది? మాటలు బంద్ చేయాలమ్మా. అక్కకి డ్రాయింగ్ అంటే ఇష్టం కదా, డ్రాయింగ్ సంబంధించిన ఏమన్నా గిఫ్ట్ ఇద్దాం. 400 అయితే మరి పైసలు 400 అయితే అన్నిటికి ఒక్కొక్కరు 50-50 రూపీస్ ఇవ్వాలి. సరే సరే సరే. మా మమ్మీని పైసలు అడిగితేనేమో తిడుతుంది, పైసలు లేకపోతేనేమో ఇల్లు ఊరుకోరు. ఎట్లా? అబ్బా ఇలా 100 రూపాయలు ఉన్నాయి కదా, మా నాన్నమ్మ తిడతాయి కదా. ఎట్లయినా మా నాన్నమ్మకి మతి మరిపోయి కదా. ఏం గత్తి? నా బర్త్డే దగ్గరకు వస్తుంది. ఇంకా మైథిలి, స్వీటీ వాళ్ళు ఎవ్వరు మందలు ఇస్తలేరు. అలా గుర్తులేదా అసలు? ఈసారి నా బర్త్డే డల్గానే జరిగేటట్టుంది. మిల్కక్క నా బర్త్డేకి జ్వరం వచ్చినట్టు యాక్షన్ చేసి పడుకుంది. ఇప్పుడు మరి నేనెందుకు అక్క బర్త్డేకి పైసలు ఇవ్వాలి? నేను ఇవ్వా. మా డాడీ అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇచ్చిండు, మంచిగా అవి తీసుకొని పోతా. అప్పయ్యాల మిల్కక్క బర్త్డే కదా, పైసలు అవ్వాలి. పైసలా? నువ్వు సెకండ్ క్లాస్ పడుతున్నావు, నీకు టేబుల్ వస్తాయి. నీకు ఎక్కడ టేబుల్ ఎక్కడికి వస్తాయి? 13 టేబుల్ దాకా నన్ను రాని రావు. చదువు మాట 6 టేబుల్ చదువు, 8 టేబుల్ చదువు, నీకు పైసలు కావాలా? నువ్వు ఇవాళ 13 టేబుల్ దాకా చదువుతానే నీకు పైసలు ఇస్తా. ఎవరికి పైసలు ఇవ్వ, చక్కగా పైసలు చదువుకున్నాడు.
వచ్చిరా కూర్చోండి. పైసలు తెచ్చిరా? తెచ్చినా. కూర్చోండి కూర్చోండి. పైసలు తెచ్చిరా? తెచ్చినా. పెట్టుడు పైసలు. పైసలు తెచ్చిరా అందరూ? అందరు పైసలు 100 రూపీస్ వచ్చి 50 రూపీస్ అంటే అవసరం. నువ్వు ఇయ్యవా పైసలు? నేనెందుకు ఇవ్వాలి? నేను ఇయ్యా. ఎందుకు ఇయ్యవు? నా దగ్గర లేవు. సమాన్కి నేను ఇస్తే 50-50. ఆమెను చూసి నేర్చుకో. ఆమె నీ అందుకు పైసలు ఇచ్చింది. నీకేం తెలుసు? నా ముచ్చట వేరే ఉంది. సరే పోదాం బారి. గిఫ్ట్ కొనుకొచ్చి అట్లనే డెకరేషన్ చేద్దాం. సరే. Wish you many more happy returns of the day. థ్యాంక్ యూ. Sammu, Siri, Vignesh, Nani, Niharika, Sweetie, రండి. హ్యాపీ బర్త్డే మిల్క్ అక్క. థ్యాంక్ యూ. ఒక గిఫ్ట్ ఎత్తా. హ్యాపీ బర్త్డే మిల్క్ అక్క. ఇదేం గిఫ్ట్? ఇదే థమ్స్ అప్. నువ్వే ఈ గిఫ్ట్ నువ్వు ఇచ్చేది నా బర్త్డేకి. అక్క అందరికి థమ్స్ అప్ కావద్దా? కావాలి కానీ నాకు గిఫ్ట్ ఇదేనా నా గిఫ్ట్? ఇది ఎట్లయినా అందరు తాగుతారు, నేను ఒక్కదాన్నే తాగ కదా. అక్క మేము మా అందరి తరపున ఒక గిఫ్ట్ తెచ్చినాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అక్క నీకు డ్రాయింగ్ అంటే ఇష్టం కదా, అందుకే తెచ్చింది. నీకెట్లా తెలుసు నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం అని? ఇంట్లో అన్ని బొమ్మలు ఉంటాయి కదా అక్క, నువ్వు చేసిన అందుకే తెచ్చింది.